230 SFTలో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందండి. ప్రజెంట్ అయితే మనం హాల్లో ఉన్నాం. నేను ఇక్కడ మీకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అయితే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ ఇక్కడ చేశారండి. ఇది డైనింగ్ ఏరియా. అట్లాగే ఇక్కడ ఒక బాల్కనీ అయితే ఇచ్చారు మీకు. సో ఇదంతా కూడా బాల్కనీ అండి. సో మీకు ఇక్కడ బాల్కనీలోంచి వ్యూ అనేది ఎలా ఉంటుంది. ఇది బాల్కనీలోంచి వ్యూ అండి. సో బాల్కనీ అనేది చాలా స్పేషియస్గా ఉంది. సో దీనికి 2 సైడ్ బాల్కనీ ఉన్నాయండి. ఒక సైడ్ వచ్చేసేమో మీకు కిచెన్ యూటిలిటీ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు అది వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ పూజా మందిర్ అయితే ఇక్కడ ఇచ్చారండి. సో ఇది హ్యాండ్ వాషింగ్కి ఇచ్చారు ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. కబోర్డ్స్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒక వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి, స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ నేను మీకు కిచెన్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ దగ్గర స్టోరేజ్ కూడా ఇచ్చున్నారండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు పైప్, గ్యాస్ పైప్ అండి. అంటే ఇక్కడ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఏరియా, యూటిలిటీ ఏరియా అంటాం. ఇక్కడ మెయిడ్కి సర్వెంట్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది సర్వెంట్ వాష్రూమ్ అండి. ఇక్కడ ఇది వచ్చేసేమో కామన్ వాష్రూమ్ అండి, అంటే పౌడర్ రూమ్ అంటాం. ఇది పౌడర్ రూమ్. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సో సెకండ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ మంచి బాల్కనీ అయితే ఇచ్చారండి. సో సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి కనెక్టివిటీగా నేను మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఇది బాల్కనీ. సో ఇక్కడ సైడ్ ఇది వచ్చేసి సెకండ్ బాల్కనీ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు వ్యూ కూడా ఎలా ఉంటుంది అనేది. బాల్కనీ అనేది 2 ఫ్లోర్స్, 2 బెడ్రూమ్స్కి కనెక్టివిటీ అయి ఉంటుందండి. సో ఇక్కడ నుంచి ఆ డోర్. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సో ఇందాక చెప్పాను కదా బాల్కనీ అనేది కనెక్టివిటీ. సో ఈ బాల్కనీ అనేది కనెక్టివిటీ. ఉన్నాయి. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అండి.